సర్పదోషం నివారణకు తప్పక దర్శించాల్సిన 5 అద్భుత ఆలయాలు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం, ఆంధ్రప్రదేశ్. ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది. సర్పదోషంలో కీలకమైన రాహు కేతువుల సంబంధానికి ప్రసిద్ధి చెందింది. కాల సర్పదోషం యొక్క ప్రభావాలను తగ్గించడానికి ఇక్కడ రాహుకేతు సర్పదోష నివారణ పూజ నిర్వహిస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాళహస్తిలో ఉంది. కుక్కే సుబ్రహ్మణ్య ఆలయం, కర్ణాటక. ఈ ఆలయం కార్తికేయ అవతారమైన సుబ్రహ్మణ్య స్వామికి అంకితం చేయబడింది. అతను పాములతో దగ్గరి సంబంధం కలిగి ఉంటాడు. సర్ప సంస్కార ఆచారంతో సహా సర్పదోష నివారణకు ఇది ఒక ప్రసిద్ధి గమ్యస్థానం. సర్పదోష దుష్ప్రభావాల నుండి రక్షణ పొందడానికి భక్తులు పూజలు, ఆచారాలు నిర్వహిస్తారు. ఇది కర్ణాటకలోని సుబ్రహ్మణ్య అనే గ్రామంలో ఉంది. మహాకాళేశ్వర ఆలయం, ఉజ్జయిని. ఇది మరొక జ్యోతిర్లింగ ఆలయం. కాలసర్ప దోషములను తగ్గించడానికి, పూజలు నిర్వహించడానికి ఇది ఒక శక్తివంతమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయినిలో ఉంది. ఓంకాళేశ్వర్ ఆలయం, మధ్యప్రదేశ్. నర్మదా నదిలోని ఒక ద్వీపంలో ఉన్న ఈ ఆలయం శివుడితో కూడా ముడిపడి ఉంది. కాలసర్పదోష నివారణ పూజలు నిర్వహించడానికి ఇది ఒక ప్రసిద్ధ ఎంపిక. ఇది మధ్యప్రదేశ్లోని మాంధాతా గ్రామంలో ఉంది. త్రయంబకేశ్వర్ ఆలయం, మహారాష్ట్ర. కాల సర్పదోష నివారణకు ఇది అత్యంత ప్రసిద్ధి ఆలయాలలో ఒకటి. ఇది శివుడికి అంకితం చేయబడిన పురాతన ఆలయం. సర్పదోష పూజను జ్ఞానవంతులైన గురువుల సహాయంతో ఇక్కడ నిర్వహిస్తారు. ఇది మహారాష్ట్రలో నాసిక్లో ఉంది.